ఫ్లూయిడ్ మెకానిక్స్ యూనిట్ నెంబర్ 1లో విస్కోసిటీ అనే టాపిక్ ఉంది. ఆ విస్కోసిటీ అనే టాపిక్ మీద మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. సో ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి? సో దేర్ ఆర్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఒక 4 మోడల్స్ని మనం చూద్దాం. సో ఫస్ట్ మోడల్లో ఎలా ఉంటుంది? సో ఈ ఫస్ట్ మోడల్లో మనకు కింద ఒక ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద కొంత లిక్విడ్ ఫ్లో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఒక రివర్ అనుకోండి. కింద ఎర్త్, పైన రివర్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నేను చేశానంటే ఆ రివర్ ఒక వెలాసిటీని ఇక్కడ పక్కన నేను చూపిస్తున్నాను మీకు. అంటే రివర్ టాప్ సర్ఫేస్లో ఎంత వెలాసిటీ ఉంది, ఆ రివర్కి లోపల అంటే ఆ నది లోపలికి వెళ్ళేసరికి వెలాసిటీ అనేది ఎలా వేరీ అవుతుంది. సో రివర్ ఒక టాప్ సర్ఫేస్లో వెలాసిటీ అనేది మనకి ఎక్కువ వెలాసిటీ ఉంది. సో నెక్స్ట్ పాయింట్లో వెలాసిటీ అనేది తగ్గింది. ఆ నెక్స్ట్ పాయింట్లో వెలాసిటీ ఇంకొంచెం తగ్గింది. ఆ నెక్స్ట్ పాయింట్లో వెలాసిటీ ఇంకొంచెం తగ్గింది. లాస్ట్లో వెలాసిటీ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో దీన్ని మనం వెలాసిటీ ప్రొఫైల్ అంటాం. విత్ రెస్పెక్ట్ టు డెప్త్ ద వెలాసిటీ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం వెలాసిటీ ప్రొఫైల్ అంటాం. సో న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. సో ఇక్కడ టౌ అంటే షియర్ స్ట్రెస్, మ్యూ అంటే విస్కాసిటీ, du/dy అంటే వెలాసిటీ గ్రేడియంట్. సో ఈ మోడల్ నెంబర్ 1లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఈ మోడల్ నెంబర్ 1లో మనకి ఈ వెలాసిటీ ప్రొఫైల్కి ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఇచ్చేసి ఇది పాయింట్ 1 నుంచి లాస్ట్ పాయింట్ దాకా డిస్టెన్స్ డిస్టెన్స్ అయితే ఒకవేళ y అనేది 0 ఇక్కడ ఉంది. y = 0, y = 1, y = 2, y = 3 అనుకుంటాం. అంటే టోటల్ హైట్ వచ్చి 3. అంటే y = 0 దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత, y = 1 దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత, y = 2 దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత, y = 3 దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత. అంటే ఈ పాయింట్ షియర్ స్ట్రెస్ ఎంత ఉంది, 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 దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే మోడల్ నెంబర్ 1 అడిగేది. సో మోడల్ నెంబర్ 1లో మనకి ఏమి ఇస్తారంటే ఈ వెలాసిటీ ప్రొఫైల్ సంబంధించిన ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెలాసిటీ ప్రొఫైల్కి సంబంధించిన ఈక్వేషన్ u = 2/3y - y² అనేది ఈక్వేషన్. అంటే ఈ యొక్క ప్రొఫైల్కి ఈక్వేషన్ ఇది. అట్ ద సేమ్ టైం ఈ లిక్విడ్కి విస్కాసిటీ ఇస్తారు మనకి. ఆ విస్కాసిటీ కూడా ఇచ్చారు. ఎంత అన్నాం? 8.63 పాయిస్ అన్నాం. సో ఈ పాయిస్ని మీరు SI యూనిట్స్లోకి మార్చుకోవాలి. సో SI యూనిట్స్లోకి మార్చుకోవాలంటే 1 పాయిస్ = 1/10 Nm/m². సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ y = 0.15 మీటర్ దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత, y = 0.15 మీటర్ దగ్గర, y = 0 దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత, y = 0 దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత, దాన్ని మనకి క్వశ్చన్ అడిగారు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ షియర్ స్ట్రెస్ ఎట్ 0.15 మీటర్స్, షియర్ స్ట్రెస్ ఎట్ 0 మీటర్స్. సో ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్లో మనకి ఏముంది? టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy ఉంది. టౌ నేను కనుక్కోవాలి, అంటే షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. మ్యూ అంటే విస్కాసిటీ వాల్యూ ఇచ్చారు, కానీ du/dy వాల్యూ ఇచ్చారా? ఇవ్వాల. du/dy వాల్యూ ఇవ్వకుండా మీకు ఏమి ఇచ్చారంటే ఒక u = 2/3y - y² ఇచ్చారు. దీని నుంచి మనం ఈ du/dy రాబట్టాలి. సో ఎలా రాబట్టాలి? బై డెరివేటింగ్ u with respect to y I can find du/dy. సో u = ఈక్వేషన్ రాయని దాన్ని విత్ రెస్పెక్ట్ టు y డెరివేట్ చేస్తే మనకి 2/3 - 2y వచ్చింది. సో ఫస్ట్ ఏం చేస్తారు? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ షియర్ స్ట్రెస్ ఎట్ y = 0.15, షియర్ స్ట్రెస్ ఎట్ y = 0.15, y = 0 అనేది ఇక్కడ, y = 0.15 అంటే ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్ షియర్ స్ట్రెస్ కనుక్కోండి. ఫార్ములా ఏంది? టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. నువ్వు ఎక్కడ కనుక్కుంటున్నావు షియర్ స్ట్రెస్? y = 0.15. సో y = 0.15 రాయండి. సో ఫార్ములా మ్యూ అంటే 8.63 ఇచ్చారు క్వశ్చన్లో మనకి. దాన్ని మనం SI యూనిట్స్లోకి మార్చుకున్నాం. సో SI యూనిట్స్లో మార్చుకున్నాం కాబట్టి 8.63/10 వేసాను ఇంటూ du/dy. నువ్వు కనుక్కున్నావు, ఇక్కడ డెరైవ్ చేసావు, ఎంత వచ్చింది? ఇక్కడ నువ్వు du/dy కనుక్కున్నావు, ఎంత వచ్చింది? du/dy 2/3 - 2y వచ్చింది. ఆ 2/3 - 2y రాసావు. ఇంతకు ఇక్కడ y ప్లస్లో ఎంత వేయాలి? నేను ఎక్కడ కనుక్కోవాలి? y = ఎంత? 0.15 అంటే 0.15 వేస్తే నాకు టౌ ఈజ్ ఈక్వల్ టు, అంటే షియర్ స్ట్రెస్ సంథింగ్ వాల్యూ వచ్చింది. ఎక్కడ? y = 0.15 మీటర్స్ దగ్గర. ఇన్ ద సేమ్ మేనర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ y = 0 మీటర్స్ షియర్ స్ట్రెస్ అంతా. అంటే y అనేది 0 అయినప్పుడు, అంటే ఈ పాయింట్లో ఉన్నప్పుడు షియర్ స్ట్రెస్ అంతా కనుక్కోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. మ్యూ అంటే 8.63 పాయిస్, దాన్ని SI యూనిట్స్లో మార్చుకోవాలి కాబట్టి 10 వేసాను. du/dy అంటే నేను ఆల్రెడీ డెరైవ్ చేశాను, 2/3 - 2y. సో 2/3 - 2y వేసాను. y ప్లస్ ఎంత వేయాలి? నేను ఎక్కడ కనుక్కోవాలి? షియర్ స్ట్రెస్ 0 దగ్గర కనుక్కోవాలి. అంటే y ఎంత? 0. ఆ 0 పెట్టాను ఇక్కడ. పెడితే నాకు ఎంత వచ్చింది? టౌ ఈజ్ ఈక్వల్ టు y
సంథింగ్ వాల్యూ వచ్చింది. సో దిట్ ఈస్ ద ప్రాసెస్. సో ఈ యొక్క మోడల్లో మనకి ఎలాంటి ఈక్వేషన్ వచ్చినా కానీ, అంటే ఒక వెలాసిటీ ప్రొఫైల్ ఒక ఈక్వేషన్ ఇస్తే ఒక సేమ్ స్టెప్స్ ఎలా రాయాలి అంటే, ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం అర్థం కాకపోయినా సరే, ఓకే ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు, వెలాసిటీ ప్రొఫైల్కి ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అంటే y = 0 దగ్గర షియర్ కనుక్కోమన్నారు, y = సంథింగ్ వాల్యూ దగ్గర షియర్ కనుక్కోమన్నారు. అప్పుడు ఎలా చేయాలి, ఒక కామన్ స్టెప్స్ ఎలా ఉంటాయి చూడండి. సో స్టెప్ నెంబర్ 1, మీరు డయాగ్రామ్ అయింది, కింద ఒక ప్లేట్ ఉంటుంది, పైన ఒక లిక్విడ్ ఉంటుంది, పక్కన ఒక వెలాసిటీ ప్రొఫైల్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో స్టెప్ నెంబర్ 1లో గివెన్ డేటా అండ్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఏముంటాయి గివెన్ డేటా అయితే మనకి ఈ ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీ ఇస్తారు, ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీ. నెక్స్ట్ ఈ ఫ్లూయిడ్ యొక్క ఈ వెలాసిటీ ప్రొఫైల్ ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ u = 4y² - 1/3y అని ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్ రాయండి. అక్కడ ఏమంటారంటే y = అంటే కింద నుంచి y = సర్టెన్ డిస్టెన్స్లో స్టేషన్స్ కనుక్కోండి, అదే కింద నుంచి ఇంకో డిస్టెన్స్లో y = సమ్ డిస్టెన్స్లో స్టేషన్స్ కనుక్కోండి అని చెప్తారు. సో స్టెప్ నెంబర్ 1లో ఇలా రాయండి. సో స్టెప్ నెంబర్ 2లో మీరేం కనుక్కోవాలి, ఇక్కడ యాక్చువల్లీ మనకు ఫార్ములా ఏంది, τ = mu × du/dy. ఈ du/dy మీరు కనుక్కోవాలి. ఈ du/dy ఎలా కనుక్కుంటారు, ఆల్రెడీ మీకు ఉన్న ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ మనం కానీ డెరైవ్ చేస్తే, స్టెప్ నెంబర్ 2లో ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వెలాసిటీ ప్రొఫైల్ అనే ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు y డెరైవ్ చేసి దానికి ఆన్సర్ కనుక్కోండి. అది స్టెప్ నెంబర్ 2. సో స్టెప్ నెంబర్ 3 ఏం చేస్తారంటే, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడైతే అడిగారో షియర్ y = సంథింగ్ అండ్ y = అనదర్ సంథింగ్. సో ఈ 2 పాయింట్స్ దగ్గర మీరు ఆ ఫార్ములాస్ అప్లై చేసి సబ్మిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ y = ఇక్కడ 1 అని అడిగారు, y = 1 దగ్గర షియర్స్ కనుక్కోమన్నారు. సో y = 1 దగ్గర షియర్స్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంది, mu = du/dy. సో mu × du/dy నేను ఆల్రెడీ చేసి ఎంత వచ్చింది, 8y - 1/3. y ప్లస్ ఎంత పెట్టాలి, నేను ఇక్కడ 1 పెట్టాలి, పెడితే నాకు కొంత ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ y = 3 దగ్గర కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంది, τ = mu × du/dy. సో ఇక్కడ మ్యూ వాల్యూ నాకు తెలుసు, క్వశ్చన్లో ఇచ్చారు, du/dy నేను కనుక్కున్నాను. సో ఇక్కడ y ప్లస్ ఎంత పెట్టాలి, ఇక్కడ 3 పెట్టాలి. సో y + 3 పెట్టి నాకు ఆన్సర్ వచ్చింది. ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఈ ఫార్మాట్లో స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 ఈ ఫార్మాట్లో మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో మనకి ప్రొసీజర్ ఇంపార్టెంట్, అందులో ఉన్న ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో మోడల్ నెంబర్ 2 ఏంటి, మోడల్ నెంబర్ 2 వచ్చి కింద ఒక ఫిక్స్డ్ ప్లేట్ ఉంది, పైన ఇంకో ప్లేట్ ఉంది. కింద ప్లేట్ ఫిక్స్డ్, పైన ప్లేట్ మూవ్ అవుతుంది. ఈ 2 ప్లేట్ల మధ్య ఒక లిక్విడ్ ఉంది. ఈ 2 ప్లేట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చి dy అంటాను. ఈ పై ప్లేట్ అనేది మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది, కొంత ఫోర్స్ అప్లై చేసాం మనం, ఆ ఫోర్స్ F అంటున్నాను. సో ఈ ప్లేట్ మూవ్ అవుతుంది కాబట్టి ఆ ప్లేట్ యొక్క వెలాసిటీ ఎంత, స్మాల్ u. సో మనకి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ బేస్ చేసుకొని ఫార్ములా ఏంది, τ = mu × du/dy ఉంది. ఇక్కడ టౌ అంటే షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంది, ఫోర్స్ బై ఏరియా. mu అంటే ఏంది, విస్కాసిటీ. du/dy అంటే ఏంది, వెలాసిటీ గ్రేడియంట్. సో ఫస్ట్ మీకు టౌ అంటే ఏంది, ఫోర్స్ బై ఏరియా, mu అంటే ఏంది, విస్కాసిటీ, du/dy. ఈ du/dyలో du అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్లేట్ యొక్క వెలాసిటీ నుంచి ఈ కింద ప్లేట్ యొక్క వెలాసిటీని కానీ తీస్తే దాన్ని మనం చేంజ్ ఇన్ వెలాసిటీ అంటాం. అంటే ఈ పాయింట్కి మధ్య వెలాసిటీ డిఫరెన్స్ ఎంత ఉంది, దాన్ని మనం చేంజ్ ఇన్ వెలాసిటీ అంటాం. అంటే టాప్ ప్లేట్కి బాటమ్ ప్లేట్కి మధ్యన వెలాసిటీ డిఫరెన్స్. సో du వచ్చి మూవింగ్ ప్లేట్ వెలాసిటీలోంచి ఫిక్స్డ్ ప్లేట్ వెలాసిటీ తీస్తే వచ్చే చేంజ్ ఇన్ వెలాసిటీ. సో dy అంటే ఏంది, చేంజ్ ఇన్ డిస్టెన్స్. dy అంటే ఏంది, చేంజ్ ఇన్ డిస్టెన్స్. కింద ప్లేట్కి పైన ప్లేట్కి మధ్య ఉన్న డిస్టెన్స్, కింద ప్లేట్కి పై ప్లేట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ dy అంటే. సో ఇది డేటా. సో ఇప్పుడు ఈ మోడల్లో మిమ్మల్ని ఏ క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఇలా ఒక కింద ఒక ప్లేట్ ఫిక్స్ అయిపోయింది, పైన ఒక ప్లేట్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి ఈ డేటా మీకు వెలాసిటీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఫోర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఓకే, dy ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని మేజర్గా అడిగేది షియర్ స్ట్రెస్ ఎంత, లేకపోతే విస్కాసిటీ ఎంత, లేకపోతే ఫోర్స్ ఎంత. సో ఇవి అడుగుతారు. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కింద ఒక ప్లేటు ఫిక్స్ అయిపోయింది, పైన ఒక ప్లేటు మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది, 0.4 m/s వెలాసిటీ మూవ్ అవుతుంది. సో ఇది మూవ్ అవుతుందంటే దీనికి కొంత ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ని కనుక్కోవాలి. ఫోర్స్ ఇవ్వలేదు. ఈ ప్లేట్కి మధ్య కొంత లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ యొక్క విస్కాసిటీ వచ్చి 1 పాయిస్ని మనం SI యూనిట్స్లో మార్చుకోవాలంటే 1/10 వేయాలి. సో ఈ ప్లేట్కి మధ్య డిస్టెన్స్ వచ్చి 0.15 mm క్వశ్చన్లో ఇచ్చారు. ఇంకా డేటా ఏమి ఇచ్చారు, ఈ ప్లేట్ ఒక ఏరియా ఇచ్చారు. ఇది ప్లేట్ ఒక ఏరియా 1.5 × 10⁶ mm².
ఫస్ట్ మీరేం చేస్తారంటే గివెన్ డేటా రాసుకోండి. వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ 0.4 మీటర్ పర్ సెకండ్, ఏరియా ఆఫ్ ది ప్లేట్ 1.5 ఇంటూ 10⁶ mm స్క్వేర్. దీన్ని మనం మీటర్ స్క్వేర్లోకి మార్చుకోండి. సో 1.5 మీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఈ ప్లేట్కి మధ్య డిస్టెన్స్ 0.15 mm ఇచ్చారు, దాన్ని మీరు మీటర్లోకి మార్చుకోండి. సో మనకు ఫోర్స్ ఇచ్చారు, అదే కనుక్కోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ఈ 2 ప్లేట్ల మధ్యన విస్కాసిటీ ఇచ్చారు, ఎంత 1 పాయిస్, దాన్ని SI యూనిట్స్లో మార్చుకోవాలి కాబట్టి 1/10 వేయాలి. సో చేస్తే మనకి ఎంత వచ్చింది. సో ఫార్ములా ఏంది, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ప్రకారం టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. సో టౌ అంటే ఏంది, షియర్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, మ్యూ ఇంటూ du/dy. డేటాలో నాకు ఫోర్స్ కనుక్కోమన్నారు, ఏరియా ఇచ్చారు, విస్కాసిటీ ఇచ్చారు, dy ఇచ్చారు, du ఇచ్చారా, ఇవ్వలేదు. సో du అంటే ఏంది, చేంజ్ ఇన్ వెలాసిటీ, అంటే టాప్ ప్లేట్ వెలాసిటీలోంచి బాటమ్ ప్లేట్లో వెలాసిటీ తీసేయాలి. అంటే మూవింగ్ ప్లేట్ వెలాసిటీలోంచి ఫిక్స్డ్ ప్లేట్లో వెలాసిటీ తీసేయాలి. మూవింగ్ ప్లేట్ వెలాసిటీ ఎంత 0.4, ఫిక్స్డ్ ప్లేట్ వెలాసిటీ ఎంత 0. సో 0.4లోంచి 0 తీసేసాను, మళ్ళీ 0.4 వచ్చింది. సో ఇంకా డేటా F/A ఈజ్ ఈక్వల్ టు మ్యూ విస్కాసిటీ ఇంటూ du/dy. నాకు అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒక F తప్పితే. సో నేను F కనుక్కున్నాను, F ఈజ్ ఈక్వల్ టు 400 న్యూటన్స్. సో ఇలాంటి కాన్సెప్ట్లో మనకి ఎలాగిచ్చినా సరే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే మీకు ఒకవేళ ఓకే 2 ప్లేట్స్ ఉన్నాయి, కింద ప్లేట్ ఫిక్స్ అయిపోయింది, పైన ప్లేట్ మూవ్ అవుతుంది, అయినా మీకు క్వశ్చన్ అర్థం కాలేదు, డేటా అర్థం కాలేదు. సో ఇలా మీరు ఇలా స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్తే మీకు మినిమం మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంది. చూడండి, గివెన్ డేటా, ఫస్ట్ స్టెప్లో గివెన్ డేటా రాయండి, నెక్స్ట్ డయాగ్రామ్ రాయండి, డయాగ్రామ్ కంపల్సరీ రాయండి. కింద ఒక ప్లేట్ ఫిక్స్ అయిపోయింది, పైన ఒక ప్లేట్ మూవ్ అవుతుంది, ఎంత ఫోర్స్తో మూవ్ అవుతుంది, ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఈ యొక్క లిక్విడ్ యొక్క విస్కాసిటీ ఎంత, ఈ ప్లేట్కి మధ్యన డిస్టెన్స్ ఎంత, అవి ఇండికేట్ చేయండి. సో గివెన్ డేటా రాయండి, వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ u, విస్కాసిటీ ఆఫ్ ది లిక్విడ్ మ్యూ, ఏరియా ఆఫ్ ది ప్లేట్ a, ఈ ప్లేట్కి మధ్యన డిస్టెన్స్ dy, ఓకేనా. ఈ ప్లేట్కి మధ్యన వెలాసిటీ డిఫరెన్స్ du, ఓకేనా. ఫోర్స్ F, టౌ ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు క్వశ్చన్ చదివితే మీకు అందులో ఏ డేటా ఇవ్వలేదో ఆ డేటా దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టండి, ఈ మీకు రిమైనింగ్ డేటా అంతా రాయండి. స్టెప్ నెంబర్ 2, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, దాని ఫార్ములా వేయండి. టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. సో ఇక్కడ టౌ అంటే ఏంది, ఫోర్స్ బై ఏరియా. సో ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. సో మ్యాక్సిమం మీకు అయితే స్ట్రెస్ కనుక్కోమనొచ్చు, లేకుంటే ఫోర్స్ కనుక్కోమనొచ్చు, లేకుంటే విస్కాసిటీ ఆఫ్ ది లిక్విడ్ కనుక్కోమనొచ్చు. సో క్వశ్చన్లో ఉన్న దాన్ని బట్టి మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2 సింపుల్ స్టెప్స్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క మోడల్లో మనకు కావాల్సిన అన్నోన్ వాల్యూ మనం ఈజీగా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.